నలుపులు చూస్తాను కానీ నేలకు నలుపు ఈ చూస్తాను కానీ చెవులు నలుపులు బొడ్డు నలుపు కాటి కళ్ళు చివరి జాతి లైక్ చేయరండి. ఒక జాతి కాకుండా ఏవైనా బాగానే ఉంటాయండి. జాతి ఒకటి బేపనాలయం ఒకటి ఎండకు నిలబడమంటారు. కొంతమంది టచ్ పళ్ళల్లో వద్దు లేత వయసుల్లో ఎద్దులు దెబ్బతింటాయి అనే మాట కొంతమంది ఎడ్డ రైతులు అంటున్నారు. నా నిర్ణయం అయితే చిన్నప్పటి నుంచే పని చేయించాలండి. ఇవైతే ఒక పక్క వ్యవసాయం చేసుకుంటుండొచ్చు. ఆ వ్యవసాయం చేసిన డబ్బులు కొంత డబ్బులు తీసి ఒక 4 క్వింటాలు అట పెడితే మెయింటైన్ ఖర్చు కొంచెం తక్కువలో అయిపోయిందండి. కడప జిల్లా కలసపాడు దగ్గర తెచ్చానండి. మామిడి పిల్లు తెచ్చాను. చిన్న వయసులో మనం తెచ్చినప్పుడు అంతా సంవత్సరన్నర, నేను తెచ్చి ఒక 2 నెలలు అవుతుంది. అంతా కూడా 20 నెలల దూడేనండి. ఇది వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం చేస్తుంటే బాగా సైజు వచ్చిందిలే, రంగులు మంచిగా లేని సైజు వచ్చిందిలేని కొన్నా. ఇప్పుడు రంగుల్లో మనకి గవర్నమెంట్ వాళ్ళు చెప్పేటువంటి అవునండి. జాతీయ ఇష్టలకి ఎవరు లైక్ చేయరండి. పందె ఫీల్డ్లోకి వస్తే జాతి ఎండకు నిలబడవని, కొంచెం కఠినం తక్కువగా ఉండిద్దని అవి లైక్ చేయరు. నలుపులు చూస్తాను కానీ నేలకు నలుపు ఈ చూస్తాను కానీ చెవులు నలుపులు బొడ్డు నలుపు కాటి కళ్ళు చివరి జాతి లైక్ చేయరండి. సుళ్ళు మీరు ప్రధానంగా ఆ సుళ్ళు చూస్తామండి. సుళ్ళు చూస్తాం. సుళ్ళు ముఖం మీదది, ఎన్ను మీదది, వెనకమాల స్థానం సుడి 3 కరెక్ట్గా ఉండాలండి. ఇక చిన్న చిన్న ఎన్ను మీద సుడి, ముఖం మీద సుడి, వెనక పేడ సుడి, ఈ 3 కరెక్ట్గా ఉండాలా. ఈ ఎడవ రొమ్ముల సుళ్ళు, కుడి రొమ్మునిగి, ఈ చిలక సుళ్ళు ఈ పెద్ద పట్టించుకోరండి. నేను పట్టించుకోను. అవి 3 మాత్రం కరెక్ట్గా చూస్తాం. ముఖం మీదది, ఎన్ను మీదది, వెనకమాల సుడి ఎక్కువ లైక్ చేస్తామండి. చెండు మీద ఉంటాయి ఈ బాడీ గంగడోలికి. వెనకమాల వట్లు కూడా చిలిపిన అలక మార్తలు వస్తాయండి. వాటిలో ఎక్కువ లైక్ చేస్తారండి ఎవరైనా. మంచి కొంచెం వెనకటి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి కూడా అలక మట్టలు ఉంటే బాగా కఠిన పని మీద బాగా హుషారుగా ఉంటాయి అనేది మా గురువు గారు ఎవరు జగన్నాథం గారు మా నాన్నవాళ్ళతో చెప్పుకుంటే వినేవాడినండి. పెద్దలు చెప్పుకునే మాటలు అప్పుడు వింటుండేవాడు. చూస్తానండి. అంటే లేకపోయినా కొంటాము, ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఆశపడతాం, లేదు ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ పెడతాం. ఒకవేళ సార్ ఉన్నప్పుడు అది ఏ వయసులో పుట్టుక నుంచే వస్తాయండి. పుట్టుక నుంచే వస్తాయి. పుట్టినప్పటి నుంచే వస్తాయి అలక బట్టలు అనేది. మచ్చలు ఈ బాడీ వెనక వట్టలు కూడా మచ్చలు వస్తాయి. మన పొడ మచ్చలాగా వస్తాయండి. ఎక్కువ లైక్ చేస్తాం వాటిని. ఇప్పుడు మనం చూస్తే ఎద్దు ఏ టోన్ ఉన్నటువంటి ఎండకు బాగా తట్టుకు నిలబడిందండి. ఒక జాతి కాకుండా ఏవైనా బాగానే ఉంటాయండి. జాతి ఒకటి బేపనాలయం ఒకటి ఎండకు నిలబడమంటారు. ఎండకు నిలబడవు కూడా. ఈ చెండు మైల తెలుపు ఎక్కువ ఉండేవి కూడా కొంచెం ఇబ్బంది పడతాయండి. నిండు వైట్ కొంగ తెలుపు రాకూడదు అంటారు. కొంగ తెలుపు కానీ ఒక్క మసరు వస్తేనే ఇంకా కొంచెం కఠినంగా ఉండేయండి పని మీద. అది బేసిక్గా చర్మంలో ఉండేటువంటి నలుపు, అది ఎంటుక ద్వారా వచ్చే నలుపు. ఎంటుక ద్వారా వచ్చే నలుపేనండి. ఎంటుక ద్వారా వచ్చే నలుపే. ఒక 20 నెలలు అండి దీనికి వయసు. ఇంకా 2 నెలలు ఆగిన తర్వాత ట్రైనింగ్ పెడదాం అనుకున్నాం. ఏదన్నా అవకాశం ఉంటే కోరి పందానికి టచ్ పళ్ళలో పెడదాం. ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు సార్, అంటే అసలు టచ్ పళ్ళల్లో పెట్టడం వల్లే మనకు ప్రధానంగా రావాల్సిన ఒంగోలు జాతి గిత్తల్లో పోవటానికి దెబ్బతింటే తగ్గడానికి కారణం అది టచ్ పళ్ళు ఒక్కటి ఎత్తేస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. ఏమండి, కొంతమంది టచ్ పళ్ళల్లో వద్దు లేత వయసుల్లో ఎద్దులు దెబ్బతింటాయి అనే మాట కొంతమంది ఎడ్డ రైతులు అంటున్నారు. నా నిర్ణయం అయితే చిన్నప్పటి నుంచే పని చేయించాలండి. కానీ ఈ చెప్పే వాళ్ళ పిల్లలు 3వ సంవత్సరం వచ్చి రాగతలికే గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళను కూడా 5 ఏళ్ళు వచ్చిన దాకా ఇంటికాడే పెంచుకోవచ్చు కండి, స్కూళ్ళకి ఎందుకండి? ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇవాళ సెల్లు ఏమైనా మార్చాలంటే నాకు చేత కాదు, నా కొడుకు చేత కాదు, నా మనవరాళ్ళు చేతమండి. ఎట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువు ఇది పెరగటానే
అవకాశం అండి. వాళ్ళు ఈ చిన్నదోళ్ళ వద్దు అన్నప్పుడు చిన్నపిల్లలను స్కూల్ కూడా పంపించకూడదు. 10 సంవత్సరాలు దాకా అడ్డుపెడితే ఇంకా బాగా ఎన్నో బాగుండేది కానీ తెలివితేటలు వస్తాయిగా. చిన్నప్పటి నుంచి మనం ఈ కొద్దిదోళ్ళ పెద్ద అయిన తర్వాత 1,00,000 పెట్టి కొనాలండి. 1.5 2 వయసు అయితే 1,00,000 పెట్టి కొనాలా. ఈ చిన్న వయసు 1.5 సంవత్సరం దోళ్ళ కనుక అయితే ఒక 50,000 పెడితే వచ్చింది. ఏంటంటే ₹1,00,000 పెట్టలేక కొద్ది డబ్బులు కొనుక్కొని ఒక 50,000 60,000 1,00,000 కొద్ది రేట్లో కొనుక్కొని కొంచెం వ్యవసాయం నేర్పుకుంటా ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఎద్దులు కొనలేక ఈ చిన్న ఎద్దులు కొనుక్కొని ఒక పక్క వ్యవసాయం చేసుకుంటా ఒక పక్క ట్రైనింగ్ నేర్పుకుంటా జత పళ్ళు టచ్ పళ్ళు ఇట్టాటి అనేది టచ్ పళ్ళు కూడా ఉంటే కొంచెం సన్నకారు రైతుకి ఇంట్రెస్ట్ మోజు తీరిద్ది అనే దాని మీదట ఈ టచ్ పళ్ళు జత పళ్ళు ఉంటే బాగుండిద్ది అనేది నా నిర్ణయం అండి. మనకి 50,000 70,000 సంవత్సరంన్నరది 2 ఏళ్ళది వస్తుంది. దీన్ని మళ్ళీ మనం 1.5 సంవత్సరం తయారు చేయాలి అంటే ఖర్చు వచ్చేటప్పటికి ఈ రకంలో దాని రోగాలు ఇప్పుడు ఈ 1,50,000 లక్షలు 1,00,000 2 లక్షలు జతను కొనుక్కున్నాం అనుకోండి, అచ్చంగా పందెమే కాకుండా వ్యవసాయం చేసుకుంటా కొంచెం తక్కువ ఖర్చుతోటి నేర్పుకోవచ్చండి. తక్కువ ఖర్చుతోటి ఒక పక్క వాటికి మేపే పోషణ వారగా వ్యవసాయం చేసుకుంటా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. దాని మీద రైతుకు పెద్ద నష్టపోడండి. అచ్చంగా పంది పెద్దలు వయసు వచ్చిందా వాటితో వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది అండి. ఇవి అనుకో ఇవి అయితే ఒక పక్క వ్యవసాయం చేసుకుంటుండొచ్చు. ఆ వ్యవసాయం చేసిన డబ్బులు కొంత డబ్బులు తీసి ఒక 4 క్వింటాలు ఉలవలు అటు పెడితే మెయింటైన్ ఖర్చు కొంచెం తక్కువలో అయిపోయిందండి. పెద్ద ఎద్దులకి జతకైనంత ఖర్చు వాటి జత మేపితే ఈ 5 ఎద్దులు మేపచ్చండి. 2 ఎద్దులు కూడా కాదు 5 ఎద్దులు మేపచ్చండి తోటి. కొంతమంది చిన్న వయసులో జత పళ్ళు 4 టచ్చి వద్దు అంటున్నారు. ఇప్పుడు నేను జూనియర్ గాండేవాని 1.5 వయసు అప్పుడు కొన్నా. 1.5 వయసు అప్పుడు కొని వ్యవసాయం చేస్తుంటే బాగుండిద్దని సైజు వచ్చింది, పనికి బాగుంది, రంగులు బాగున్నాయని ఇష్టపడి 1,16,000 జూనియర్ గాండేవాని కొన్నా. వ్యవసాయం చేసే దూడ కొన్నా. 1.4 నెలలు దానికి వయసు. 1.4 నెలల దాని నడక వ్యవసాయంలో వెళ్ళే విధానం చూసి 1,16,000కి 1.4 నెలల దొండ కొన్నా. కొని తీసుకొచ్చి వ్యవసాయం చేసుకుంటా దాన్ని కొంచెం ట్రైనింగ్ పెట్టుకుంటా దాన్ని నేర్పుకొని అంతున టచ్ పంజాల్లో ఒక 4-5 పంజాలు ఫస్ట్ కొట్టా, టచ్లు ఆడా, తర్వాత జతపళ్ళు ఆడా. కొంతమంది ఏమంటారంటే అంత చిన్న వయసు అప్పుడే అంత బొరువేసి ఎద్దులు పాడైపోతున్నాయి అది ఇది అని అంటారు. నా చేతి మీదగా పోయిన ఎద్దులు లేత వయసు పాలడుగి ఒక జతపళ్ళలో విపరీతంగా దోలిని పాలడుగి. నేను 2 నెలలకి 19 పందాలు ఆడా. 2 నెలలకు 19 పందాలు ఆడితే 16 ఫస్ట్లు 2 సెకండ్లు 1 తరుడు 19 పందాలు ఆడా. 2 నెలలకే. మార్చి 5వ తారీఖు వస్తే మార్చి 5వ తారీఖు వస్తే మార్చి నెల, ఏప్రిల్ నెల, మే 5వ తారీఖు నాటికి 2 నెలలకి ఖచ్చితంగా 19 పందాలు ఆడితే 16 ఫస్ట్లు 2 సెకండ్లు 1 తరుడు. మరి ఈ జతపళ్ళలో నేను దోలింది. మరి అవి జతపళ్ళు టచ్ వద్దంటారు. మరి అవి పెద్ద బండ దాకా పోయి పెద్ద బండ దోలుతున్నాయి. రాష్ట్రాన్ని మామూలుగా కుర్ర వెంకటేష్ యాదవ్ అని మైదుకూరు ఆయనకే మంచి పేరు తెచ్చిపెట్టినాయి. మరి వేరసింహ ఉంది. వేరసింహ జత పళ్ళలో ఉంటే 4 పళ్ళలో తోలుతుంది, 4 పళ్ళలో ఉంటే 6 పళ్ళలో తోలుతుంది. దాన్ని మనం ఆ 4 పళ్ళలో ఉండగా 5,55,000 కొన్నా. దూడకాడి నుంచి అది ఎక్కువ బొర్రులు తోలుతానే ఉంది. 5,55,000 కొని 6 పళ్ళలో నేను తోలుకున్న తర్వాత పళ్ళు కలిపితే మరో సంవత్సరం కేటగిరీలో దింపి కేటగిరీ అయిపోయిన కొన్ని పందాలు తోలిన తర్వాత 15 లక్షలకు అమ్ముకున్నా. అది కేటగిరీ తోలింది, సబ్ జూనియరు తోలింది, జూనియరు తోలింది, సీనియర్ దాకా పోయేతలకే దానికి కొంచెం ఆరోగ్యం ట్రబుల్ వలన ఏరే కారణం వల్ల చనిపోయింది. చిన్న వయసు అప్పుడే చిన్న వయసులో 3వ తరగతి అసలు ఏదో యూకేజీ ఏదో నాకు చెప్పడం కూడా రాదు. ఇట్ట క్లాసులో చేరిన వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలు పోయి చదువుకొని చిన్నప్పటి నుంచి పోయిన వాళ్ళు చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు. ఈ 5వ సంవత్సరం దాకా 6వ సంవత్సరం దాకా బడి పంపించుకొని ఉన్న పిల్లలు నాలాగా బరగొడు కాస్తానో ఎద్దలు కాస్తానో అరకలు దొంతానో ఉంటారు. తెలుగు